పుణ్యం చెయ్యకూడదు. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి వాళ్ళకి అధికారం లేదు. అందుచేతనే వాళ్ళ యొక్క చేసుకున్న పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లో ఉంటారు. దేవతా పదవులలో ఉండి వాళ్ళ పుణ్యం అయిపోగానే మళ్ళీ మర్త్యలోకంలోనే పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం అయిపోతే ఇక్కడికి వచ్చి పడిపోతారు, మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడనేటటువంటి వాడు అలా కాదు. తిరియక్కులున్నాయి, వాటికి కర్మాధికారం లేదు. ఓ కుక్క ఉంది, ఆ కుక్క ఈ ప్రవచనం విందామని వచ్చిందనుకోండి, దాన్ని బయటికి పంపించేస్తారు. ఓ కుక్క దేవాలయ ప్రవేశం చేసిందనుకోండి, ఆ రోజు దేవతలకి నైవేద్యం తీసుకోరు. కుక్క ఇంటి రాజద్వారం దాటి లోపలికి వస్తే ఇక దేవతలు నైవేద్యం పుచ్చుకోరు. అందుకే అన్ని ప్రాణులకు కర్మాధికారం లేదు, ఒక్క మనుష్య ప్రాణికి మాత్రం కర్మాధికారం ఉంది. ఇక్కడ ఉండి పుణ్యకర్మలు చేసుకుని దేవత అయి దేవతాలోకానికి వెళ్ళగలడు. ఇక్కడ పుట్టి పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మల వలన నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు, నాకు చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షము కావాలని కోరుకుని ఆ మోక్షము వలన ఇక పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య శరీరంతో వచ్చిన దాని యొక్క విలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలంగా తాను బ్రతికితే చాలని ఇతరుల గురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చెయ్యకుండా, గురుపాదములను పట్టుకోకుండా స్వార్థంతో బ్రతికి చిట్ట చివరికి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా మనుష్య శరీరానికే, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా మనుష్య శరీరానికే, మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోవాలన్నా తిరియక్కుగా వెళ్ళిపోవాలన్నా మనుష్య శరీరానికే, పైకి ఎక్కాలన్నా కిందకి పోవాలన్నా ఇక రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మ చెయ్యగలిగిన అధికారము ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడొక్కడే. అందుకే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు నరాణ జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. అయితే బ్రహ్మగారు శరీరాన్ని ఇచ్చాడు, ఏమిటి ఉపయోగం? ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరంతో ఈ కర్మ నువ్వు చెయ్యగలవు తెలియలేదు. ఈ శరీరానికి స్వరపేటిక ఉంది, స్వరపేటిక ఉన్న కారణం చేత దీనితో భగవన్నామము చెప్పగలవు. కేవలము భగవన్నామమును ఆశ్రయించిన కారణం చేత, పరమప్రీతితో భగవన్నామాన్ని చెప్పిన కారణం చేత ఇక నువ్వు శరీరంలోకి రాకుండా ఉండగలిగినంత గొప్ప ద్వారములు తెరుచుకోగలవు. ఈ శరీరంతో ఒక్కొక్క చోట వాసము చేసినంత మాత్రం చేత ఇక మళ్ళీ రావలసిన అవసరం ఉండదు. కాశీపట్టణంలో వెళ్ళి ఉండిపోయి జీవిత చరమాంకమునందు స్థిరపడిపోయాడు. ఎందుకని? ఇక వెళ్ళిపోతుంది శరీరం, తెలిసిపోయింది. వెళ్ళి కాశీపట్టణంలో ఉండిపోయాడు. ఆ కాశీపట్టణంలో ఉండగా శరీరం పడిపోయింది. కాశీపట్టణంలో ఉండగా శరీరం పడిపోతే ఇక మళ్ళీ పుట్టడు. ఎందుకు పుట్టడు అంటే పాలిండ్లు కదలంగా పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిపోతుంటే సాక్షాత్తుగా ఆఖరి ఊపిరి దగ్గర పడిపోయింది అంటే పార్వతీదేవి గబగబా బయలుదేరి వచ్చి తాను ఆసనం వేసి కూర్చుని ప్రాణోత్క్రమణమైపోతున్న జీవుని తల తన తొడ మీద పెట్టుకుంటుందిట. పెట్టుకుని పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగా మృదుల హస్తము సాచి మేనునిమురు. చల్లని తల్లి గంగమ్మ బయలుదేరి వచ్చి సాకార రూపంతో తన చల్లటి చేత్తో, నాన్న ఊపిరంతగా బాధపడుతున్నావా, చెమట పడుతోందా అని ఒళ్ళంతా నిమురుతుందిట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రమథగణాలలో ముఖ్యుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి, భృంగి ఎలా చెప్తే అలా ఆడతాడు పరమశివుడు కూడా. అందుకే శంకరుడు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. అటువంటి భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ భృంగి బయలుదేరి వచ్చి పాలాగ్రమునయందు ఆ లలాటమునందు విభూతి రేఖ పెడతట.
అలాగే ఆ డుంటి గణపతి బయలుదేరి వచ్చి ఆ తన యొక్క తొండంతో ముక్కు చివర ఊపిరి ఊది ఊపిర్లు అందిస్తాట. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నారు అందులో. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలు నిద్రపోతుంటే మెల్లిగా జారిపోతాడు. ఆ జారిపోయిన వాడు మళ్ళీ రేపు పొద్దున్న లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇక లేవడు. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ, మాగన్ను పెట్టి జారిపోతుంటే పాశంచ ఘంటామ్మని గంటలు కట్టుకుని మోగుతుండగా పరమశివుడు వచ్చి ప్రాణులను తిప్పి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశం చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి శాశ్వతమైన మోక్షస్థితిని ఇస్తున్నాడు. ఇది కాశీలో ఉన్న ప్రాణి ఎక్కడో కర్మచేత ఎక్కడో పుణ్యం చేత మరణిస్తే పొందుతుంది. మనుష్యుడు కావాలనుకుంటే కాశీ వెళ్ళి పొందగలడు. ఈ శరీరాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. ఇస్తే ఏమిటి దానివల్ల ఉపయోగం? ఆశ్రమములు అని ఉంటాయి. ఎందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది అంటే సనాతన ధర్మంలో మెల్లమెల్లగా 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 వ్యామోహాన్ని తీసేస్తారు. వ్యామోహాలు తగ్గించి భగవంతుడి వైపుకి నడిపిస్తారు. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఎప్పుడు ఆశ్రమం అన్న మార్పు చేత కట్టు మీద కట్టు వేసినా ఆ కట్టు వేయవలసిన వాడెవరు అంటే గురువు ఒక్కడే. గురువు తప్ప ఆ కట్టు వేసేటటువంటి అధికారం ఇక ఎవ్వరికీ లేదు. శస్త్రచికిత్స, నేను 1000 శస్త్రచికిత్సలు చూశానండి డాక్టర్ గారి పక్కన నిలబడి, నేను కోసేస్తాను గోరు చుట్టు అంటే తప్పు, కుదరదు. డాక్టర్ గారే కొయ్యాలి. అలా ఆశ్రమం మారడం అనేటటువంటి కట్టు ఎవరు వెయ్యాలి అంటే ఒక్క గురువే వెయ్యాలి. బ్రహ్మచర్యము ఉపనయనం చేశాము అంటే గురువుగారి వద్దకు పంపుట. వేదాధ్యయనం చేయడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు చెప్పాలి వేదం? గురువుగారు చెప్పాలి. గురు శుశ్రూష చేసి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమం పూర్తయింది. మనసుకి కామం అనేటటువంటిది సహజంగా ఉత్పన్నమవుతుంది. అది పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. మీరు నా మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను శాస్త్రీయమైన మాట మాట్లాడుతున్నాను. మనిషి యందు కామము కలుగుట అన్నది భగవంతుడిచ్చిన గొప్ప వరము. ఎందుకో తెలుసా? కామము ప్రచోదనమైన కారణం చేత ప్రహృష్టమైన మనసుతో పరమ సంతోషంతో ధర్మబద్ధమైనటువంటి భార్య యందు తన తేజస్సు ప్రవేశపెడితే తేజోవంతమైనటువంటి అర్థము సంతానము కలుగుతుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకం పోగొట్టుకుంటాడు, పితృరుణం తీర్చుకుంటాడు. అందుకొచ్చింది కామం. ఆ కామానికి నువ్వు వశుడవైపోతే ఆ మాట పరమేశ్వరుడికి చెప్పాలి. అమ్మా, నువ్వు నన్ను ఉద్ధరించడానికి కామం ఇచ్చావు, నేను దానికి పశువులా లొంగిపోయాను. అమ్మా, నన్ను ఉద్ధరించనడగాలి. అది శరణాగతి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు దుర్జటి. ఉన్నమాట ఉన్నట్టు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పడాన్ని శరణాగతి అంటారు. ఆ శరణాగతి చేత ఈశ్వరుడు కామాన్ని ఈశ్వర కామంగా మారుస్తాడు. భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారుస్తాడు. అది శరణాగతి సిద్ధాంతం యొక్క ప్రతిపాదన. కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. కామాన్ని ధర్మబద్ధం చెయ్యాలి. ఎవరు చేస్తారు? తండ్రి గురువు. మీతో మనవి చేసే అక్షరాభ్యాసం చేశాడు కాబట్టి తండ్రి గురువు. మంత్రోపదేశం చేస్తే గురువు. కాబట్టి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలంటే గురువుగారే వస్తారు. స్నాతకము అని చేస్తారు. స్నాతక పాఠం తైత్తరీయంలోది. నేను చెప్పే ఉపన్యాసం అంతా తైత్తరీయోపనిషత్తులోంచి అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ గురువుగారే వచ్చి కట్టు మీద కట్టు వేస్తాడు. కట్టు విప్పి కట్టు కట్టడం, అది మీరు గమనించవలసింది. కట్టు మీద కట్టు ఎలా ఉంటుందంటే, నేను పొలానికి వెళ్ళి పచ్చగడ్డి కోసి, ఒరే వెళ్ళి ఆనపకాయ ఒకటి కోసుకొస్తాను రా, సూర్యాస్తమయం అయిపోతే మళ్ళీ పాదు ముట్టుకోకూడదు, గట్టిగా కట్టు, గడ్డి మోపు, ఇద్దరం వచ్చి ఇంటికి పట్టుకెడదాం ఆవు కన్నాను. నా కొడుకు గట్టిగా ఆ మోపు కట్టాడు. నేను అలా వెళ్ళి ఆనపకాయ ఒకటి కోసుకొచ్చా. ఒరే కట్టావా? కట్టాను నాన్నగారండి అన్నాడు. నాకు తెలుసు వాడు గట్టిగా కట్టలేడని. అప్పుడు నేను ఏం చేశానంటే, మంచిదే, ఇంకో 4 తాటాకులు పట్టరా అని ఆ 2 ఆకులు కలిపి ముడేసి తడప చేసి
ఆ గడ్డి మోపు కింద నుంచి పెట్టి మోకాలతో నొక్కి గట్టిగా కుదించి ముడేశాను. ఇప్పుడు రెండు వైపులా ముడేసి ఆ గడ్డి మోపు నేను తల మీద పెట్టుకున్నాను. నా కొడుకు కట్టిన కట్టు వదులు కట్టు, ఇప్పుడు నేను కట్టిన కట్టు గట్టి కట్టు. నే కట్టు వేశాక ఆ కట్టు ఏమవుతుంది? జారిపోతుంది. కట్టు విప్పకూడదు, విప్పకుండా జార్చాలి. అది గురువు యొక్క గొప్పతనం. అందుకు గురువు వస్తాడు. బ్రహ్మచర్యాశ్రమమును వదిలిపెట్టేస్తాడంటే తప్పు. బ్రహ్మచర్యం ఉంటుంది, గృహస్థు కూడా బ్రహ్మచారి. కానీ నేను సభాముఖంగా అది చెప్పడం కష్టం, అందుకని నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ గృహస్థాశ్రమములో ఉండి కూడా బ్రహ్మచారిగా ఉండవచ్చు, వేదం చెప్పింది ఎలా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు గురువుగారు వచ్చి బ్రహ్మచర్యాశ్రమం మీద గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తాడు. కట్టు వేస్తే చెప్పిన చదువు ఎక్కడికి పోదు, ఆ వేదం జీవితాంతం ఉంటుంది. నేర్పిన అనుష్ఠానం ఎక్కడికి పోదు, జీవితాంతం ఉంటుంది. గురువుగారితో ముడి జీవితాంతం ఉంటుంది. పోయేదేది? బ్రహ్మచర్యాశ్రమము నుండి కామము ధర్మబద్ధమవుతుంది. ధర్మపత్ని పక్కనొచ్చి చేరింది. ఎందుకు వచ్చింది? నువ్వు ఆమె కలిసి ఆమెను యజ్ఞమునకు ఉపకరణముగా స్వీకరించి పత్ని స్థానంలో కూర్చోపెట్టి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అర్హత పొంది ఆమె చిటికిని వేలు పట్టుకుని ధర్మపథంలో ప్రయాణించడానికి సాధనం చేస్తాడు గురువు. కామమును ధర్మబద్ధం చేస్తాడు. ఇప్పుడు కట్టు మీద కట్టు వేశాడు. కొన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, భోగాలు అనుభవించాడు. అనుభవించి 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 ఈ భోగములొక భోగములా అన్న వైరాగ్యాన్ని పొందాడు. ఇప్పుడు వానప్రస్థమన్న కట్టేస్తారు. భార్యతోనే ఉంటాడు. అరణ్యాలకెళ్ళి అన్నిటితో సంఘం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి కేవలము పరబ్రహ్మమును ఉపాసన చేస్తూ రుచితో సంబంధం లేకుండా దొరికిన దానితో ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇక శరీరం మీద కూడా భ్రాంతి పోయింది. భిక్షాన్నం 7 ఇళ్ల ముందుకెళ్ళి నిలబడితే ఏది దొరికితే ఆ కబళంతో పోషిస్తాను, ఏది దొరకకపోతే ఊరుకుంటాను. ఎక్కడో పరమేశ్వరుడు నిర్మాణం చేసిన పర్వతాల్లో గుహలున్నాయి, ఏదీ కాకపోతే శ్మశానం ఉంది, ఎవరికీ అక్కర్లేంది, ఎవరూ వెళ్ళంది, అక్కడ కూర్చుంటాను. తనంత తాను శరీరం పడిపోతే సాక్షిగా చూస్తాను. సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. కట్టు మీద కట్టు. సన్యాసాశ్రమం ఇచ్చినా గురువుగారు ఇవ్వాలి. శంకర భగవత్పాదులంతటి వారు ఆపత్సన్యాసం స్వీకరించినా మళ్ళీ గోవింద భగవత్పాదుల దగ్గర సశాస్త్రీయ సన్యాసం స్వీకరించారు. కాబట్టి కట్టు మీద కట్టు వేసి కట్టు జార్చేవాడు గురువు. ఇప్పుడు బ్రహ్మగారు శరీరం ఇచ్చాడు. ఈ శరీరంలో ఉంటూ జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి శాస్త్రాన్ని తాను చదువుకొని శిష్యుడికి అర్థమయ్యే రీతిలో తాను బాగా కిందకి దిగి వచ్చి మంచి మాటలతో శిష్యుని యొక్క హృదయం భగవంతుని పట్ల ఆభిముఖ్యం పొందేటట్టుగా, ధర్మానుష్ఠానము పట్ల ఆభిముఖ్యమును పొందేటట్టుగా తన యొక్క వాగ్వైభవంతో మార్గాన్ని సుగమం చేసి పరమేశ్వరుని వైపుకి తిప్పి నడిపిస్తూ జ్ఞానమునిచ్చి కర్మాధికారమిచ్చి పునర్జన్మనిచ్చినటువంటి వాడు గురువు. అందుకని ద్విజుడయ్యాడు. యజ్ఞోపవీతం వేస్తే ద్విజత్వం వచ్చింది. జన్మనాం జాయతే శూద్రాహ సంస్కారా ద్విజముచ్యతే. జన్మచేత అందరూ ఒకటే, సంస్కారము చేత ద్విజుడయ్యాడు. రెండో మాట పుట్టాడు. రెండో మాట పుట్టాడు అంటే జ్ఞానం ఇచ్చాడు. బ్రహ్మగారు శరీరం ఇచ్చాడు. ద్విజుడై రెండో పుట్టుకనిచ్చి గురువుగారు జ్ఞానం ఇస్తున్నాడు, శాస్త్రం ఇస్తున్నాడు. అందుకని గురువు బ్రహ్మ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు. గురువు శ్రీ మహావిష్ణువు. విష్ణువు స్థితికారుడు, విష్ణు రక్షకుడు. విష్ణువు యందు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే, మీరు ప్రత్యేకంగా ఆయన్ని పిలవక్కర్లేదు. రక్షణ అన్న మాట అన్వయం అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక ఆయనని పేరు పెట్టి పిలవక్కర్లేదు. ఆయనే రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే జాగృతి రక్షణ. జాగృతి యందు ఇంద్రియములు మేల్కొంటాయి. దాని యందు మేల్కొన్నప్పుడు వివిధ ఆలోచనలు, వివిధ కర్మలు జరుగుతాయి. అవి జరుగుతున్నప్పుడు ప్రారబ్ధం అనుభవంలోకి వచ్చి ప్రమాదము చేత శరీరము గ్రసింపబడకుండా రక్షింపబడడానికి తెలివి రాగానే శ్రీహరి 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 అంటూ లేస్తారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేస్తారు. ఈ 3 నామాలతోనే చెయ్యాలా ఆచమనం? ఇంకో నామం చెప్పకూడదా?
రామనామం అంత గొప్పది కదా, రామనామంతో ఆచమనం ఎందుకు చేయకూడదు? అసలు ద్వాదశనామాల్లో రామనామం ఇవ్వనే లేదు, అంత గొప్పదైనప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆచమనం చేసేటప్పుడు 3 నామాలు ఎందుకని? కే 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 అన్నప్పుడు అక్షరాలు ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానములలో ఒక స్థానము నొక్కుకుని శబ్దం వస్తుంది. నా 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 నారాయణ అన్నప్పుడు నాలుక పైన తగిలితే వచ్చే ధ్వనులతో కూడిన అక్షరంతో ప్రారంభమవుతుంది. మా మా అన్నప్పుడు 2 పెదవులు కలిసినప్పుడు వచ్చే అక్షరముల యొక్క శబ్దంతో ప్రారంభమవుతుంది. ఈ శబ్దములతోటి తనని తాను రక్షించుకుంటాడు. ఎందుకని? ఒక్క రామనామం పలికావు, నీకు ఎనలేని పుణ్యం వచ్చేసింది. ఉత్తర జన్మలలోకి కావలసిన పుణ్యమన్న మూట కట్టేసుకున్నావు, అది రక్షణ అంటే. ఇక్కడ భగవన్నామం చెప్పుకుంటున్నావు, అది నిన్ను కాపాడుతుంది. అజామిళోపాఖ్యానంలో విష్ణుదూతలు అంటారు, ఎప్పుడు చెప్పాలి భగవన్నామం అంటే? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆపదల్ కల్గిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యాతనావితతి పొందరు, ఆ పైన పోనరు దుఃఖభావముల్. ఎక్కడ చెప్పాలి భగవన్నామం అంటే? భగవన్నామం చెప్పడానికి ఇది సమయము, ఇది దేశము అని ఉండదు. అందుకే కూలిన చోట దభాలన పడిపోయాడు, రామరామ అనగలగాలి సాధన చేత. కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతుంటే ఎవడో తల మీద కొట్టాడు, దబ్బున కింద పడ్డాడు, రామరామ అంటూ పడిపోగలగాలి. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, సంధి కలిగి పైత్యం పుట్టి ఏదో మాట్లాడుతున్నాడు, అప్పుడు కూడా భగవన్నామం రావాలి నోట్లోంచి. మహాజ్వరాదులన్ పేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. సర్పం చటుక్కుని కనబడి పడగ విప్పింది, భగవన్నామం నోటి వెంట రావాలి సాధన చేత. భగవన్నామం చెప్పడానికి శౌచంతో సంబంధం లేదు, మంత్రమైతే శౌచం ఉండాలి. కాబట్టి ఎప్పుడూ భగవన్నామం ఆవశ్యకమే. అటువంటి భగవన్నామమును మీరు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా, ఓ గుణంతో పిలిచినా పిలవకపోయినా, మీరు ఆర్తితో నాకు రక్షణ కలగాలన్న భావన పరంబ్రహ్మమును ఉద్దేశించి చేస్తే రక్షణ వహించడానికి వచ్చేటటువంటిది విష్ణుస్వరూపం. అందుకే ఈ పెద్ద రహస్యాన్ని పోతన గారు తీసుకొచ్చారు భాగవతంలోకి. గజేంద్రుడు ఎవరిని పిలవలేదు, వచ్చిన ప్రారంధం. వీడొచ్చి నన్ను రక్షించాలని అడగలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఏ పేరు చెప్పలేదు, ఏ గుణం చెప్పలేదు, ఏ రూపం చెప్పలేదు, నాకు రక్షణ కావాలని పిలిచాడు. యథాతథంగా అంధీకరించారు పోతన గారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అన్నాడు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరు రావాలని. ఇది నాకు వర్తించదు, నాకు వర్తించదని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తున్నది మొసలి నోట్లోంచి కాలు విడివడాలి. అందుకు వెంటనే బయలుదేరాడు మహానుభావుడు. నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు శరణాగతి చేస్తూ. అలా అన్నాడు కాబట్టి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడా కర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి అని బయలుదేరి వచ్చాడు తనని తాను మరిచిపోయి. విష్ణువు రక్షణ వహిస్తాడు. జ్ఞానము రక్షణ హేతు. ఆ జ్ఞానమునకు ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి ఇవాళ ఉంటుంది,
వేరు కారణముల చేత, ఇంద్రియముల యొక్క ప్రకోపం చేత, మనసు యొక్క తీవ్రమైన రజోగుణ తమోగుణముల యొక్క స్పర్శ చేత, ఉద్వేగము చేత భక్తిని విడిచిపెట్టేస్తాడు, సాత్విక బుద్ధిని విడిచిపెట్టేస్తాడు, శాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టి చెయ్యకూడని కర్మ ఏదో చేస్తాడు. మళ్ళీ భగవద్ అనుగ్రహం ఉంటే పరితాపమును పొందుతాడు. ఆ జ్ఞానము ఉన్నదే దాని వైపు ఊంచుకోవడం అంత తేలిక కాదు. లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కర రాయల వారు ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ మనుష్యుడై పుట్టినటువంటి వాడు సాధారణంగా అంత గొప్ప జన్మ వచ్చినా ఎక్కడ నిలబడిపోతాడంటే రాగము ద్వేషము, ఈ రెండు మనసు యొక్క రెండు చేతులు. మనసు ఆనుకూల్యత వహిస్తే రాగం, మనసు ప్రతికూలత పొందితే ద్వేషం, రెండిటి చేత మనసు స్మరిస్తుంది. అది దాని గొప్పతనం. రెండిటిలో కూడా తీవ్ర స్మరణ పొందుతుంది. నాకు నా భార్య అంటే విపరీతమైన అనురక్తి అనుకోండి, ఎప్పుడూ దాన్ని స్మరిస్తుంది. నాకు ఎవరో ఒక వ్యక్తి అంటే విపరీతమైన ద్వేషం అనుకోండి, అప్పుడు కూడా స్మరిస్తుంది. అది ఏం చేస్తుందంటే తమాషా, విపరీత ద్వేషం ఉన్నవాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, వాడు అసాధ్యం కుల ఎంత పనిచేశాడు అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది కోపంతో. రాగము చేత తలుచుకుంటూ ఉంటుంది. మనసు తలుచుకుంటే ఒక పెద్ద సమస్య ఉంటుంది. అది కానలా పట్టుకుందనుకోండి, దాన్ని అంత్యకాలమునందు దాన్నే చూపిస్తుంది. ఆఖరి ఊపిరి తీయడమో విడిచిపెట్టడమో ఏదో ఒకటి ఉంటుంది. తీస్తే విడవడం, విడిస్తే తీయడం, అదే మృత్యువు. ఎక్కడ ఉంటుంది మృత్యు అంటే తీసిన మృత్యువుకి తీసేటటువంటి ఊపిరికి విడిచిపెట్టే ఊపిరికి మధ్యలో ఉంటుంది. దానంత దగ్గరగా భార్య బిడ్డలు కూడా ఉండరు. అది ఎప్పుడైనా గ్రసించవచ్చు. అటువంటి మృత్యువునందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. కదిలినప్పుడు మనసు రాగము చేత పట్టుకున్నా, ద్వేషం చేత పట్టుకున్నా, ఎవరిని పట్టుకుందో వాళ్ళని స్మరిస్తుంది. అది కాలమునందు వెళ్ళిపోయే వస్తువు. అది కూడా ఉద్ధారకమైనది కాదు. ఉద్ధారకము కాని దాన్ని రాగంతో ద్వేషంతో పట్టుకున్నావు కాబట్టి పునర్జన్మ తిరియక్కవుతాడు. వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణి అయిపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక శాస్త్రం చదవలేడు, ఇక గురువుని పట్టుకోలేడు. మళ్ళీ ఎప్పుడో కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గురువు సంతతము తన వాక్కుల చేత, తన నడవడి చేత, తన యొక్క జీవితాన్ని ఆదర్శంగా చూపించి తన శిష్యుల యొక్క మనస్సు భగవంతుణ్ణి పట్టుకునేటట్టు చేస్తాడు. నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బొబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. భగవదనుగ్రహం, గురువుగారి అనుగ్రహం కలిగింది అని గుర్తేమిటంటే, మర్త్యలోకంలో ఉన్నాడు అంటే పాపపుణ్యముల ఫలితాలు సుఖదుఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు పూర్ణమైన సుఖాన్ని పొందడు, పూర్ణమైన దుఃఖాన్ని పొందడు. కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి ఆనందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కష్టాలు పడ్డా చిట్ట చివర మంచి మాట వింటాడు ఏదో ఒకటి. కానీ అన్నీ సుఖాలుండవు, అన్నీ దుఃఖాలుండవు. కొన్నాళ్ళు దుఃఖాలుంటాయి, కొన్నాళ్ళు సుఖాలుంటాయి. రెండు మారి మారి అనుభవిస్తూ ఉంటాడు. కానీ సుఖము దుఃఖము అన్న అనుభవంలో ఎప్పుడూ కూడా తాత్కాలికమైన వాటిని పట్టుకుంటే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలి అంటే వైరాగ్యం వచ్చి భగవంతుణ్ణి పట్టుకునేటటువంటి అనుగ్రహం గురువు వలన వస్తుంది. కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది మహాభారతంలో. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత ఎప్పుడు ఆవిడ మనసు చితికిపోయింది పూర్తిగా. మహాభారత యుద్ధం అయిపోయింది. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చచ్చిపోయిన వీరులందరి పేర్లు చదువుతున్నారు. మావాడు అంటున్నాడు ధర్మరాజు గారు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు. మావాడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడు అన్నారు. ధృతరాష్ట్రుడు అన్నాడు నావాడు కాడన్నాడు. ధర్మరాజు అన్నాడు నావాడు కాడన్నాడు. నువ్వులు నీళ్లకి అధికారం పొందని వాడు కర్ణుడు ఒక్కడే. అప్పుడు తట్టుకోలేకపోయింది కుంతి. నా కొడుకు నీ అన్న, వాడికి నువ్వులు నీళ్లు లేకుండా పోవడమా, ఏడుస్తూ వచ్చింది. నీ అన్న రావాడు అంది ధర్మరాజుని. ఎంత పని చేశావమ్మా, ఇది దాచడం వల్ల అన్నయ్యని చంపేశాను, లేకపోతే ఆయన కూర్చోవాలి అభిషేకానికి, పట్టాభిషేకానికి. ఆడదాని నోట్లో నువ్వు గింజనానినంతసేపు నిజము దాకకుండుగాక అన్నాడు.
అంత కష్టపడింది పిల్లల కోసం. ఆఖరణ తన 9 పిల్లలు చచ్చిపోయారు, పాండవులు 5 బతికున్నారన్న కోపంతో ఆ ధృతరాష్ట్రుని యొక్క భార్య అయినటువంటి గాంధారి కోపంతో చూసింది. కళ్ళకి కట్టిన కట్టు కొంచెం కిందకి జారింది. అందులోంచి వచ్చినటువంటి వేడికి పాండవులు 4 పారిపోయారు. ధర్మరాజు ఒక్కడ నిలబడ్డాడు. ఆయన పాదముల మీద చూపు పడితే కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి. ఏమో ఏ కష్టంలో ఉన్నప్పుడు తన కొడుకులు గుర్తొచ్చి మళ్ళీ తన కొడుకుల్ని శపిస్తుందోనని అక్కర్లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వానప్రస్థానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే నేను సేవిస్తాను మిమ్మల్ని వాళ్ళ వెంట వెళ్ళిపోయింది. ఇన్ని కష్టాలు పడితే కొడుకు వల్ల శాపం పొందింది. అప్పుడు పోయింది వ్యామోహం. పోయి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిచ్చాను కంపానిధి అంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగినప్పుడు, ఈశ్వర ఎక్కడో పుట్టినటువంటి నది ఎవరూ దారి చెప్పకపోయినా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్టుగా యాదవుల మీద పాండవుల మీద నాకు మోహం పోయేటట్టు చెయ్యి. ప్రవహించిన నది సముద్రంలో కలిసినట్టు నా మనసు నిరంతరము ప్రీతితో నిన్నే చింతించి నీ యందు ఐక్యమైపోయేటట్టే అదృష్టాన్ని నాకు కటాక్షించవయ్యా అని అడిగింది. ఒక గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. గురువు సత్స్వరూపుడు. గురువు పక్కనున్నాడనుకోండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కో లక్షణం ఉంటుంది, అలా వెళ్ళిపోతూ అది తన తొండాన్ని చాపి కనపడ్డ ప్రతి వస్తువుని పీకుతుంది. అది జాజితీగవనివ్వండి, పనస చెట్టు అవనివ్వండి, దానికి అనవసరం, అది లాగేస్తుంది. అటువంటి ఏనుగు పక్కన మామటి వెడుతున్నాడు అనుకోండి, అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. ఎంత బక్కపలచటివాడైనా మామటి మాటకి ఏనుగు లొంగిపోతుంది. తొండం ఎత్తి దేన్ని పాడు చేయదు. గురువుగారితో మమేకము చెందిన శిష్యుడు నిరంతరము గురువుని స్మరిస్తూ ఉంటాడు. నేను ఈ తప్పు చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని నిలబడను, గురువుగారికి తెలియదు అనుకుంటావా? గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయ్యాడు? ఒకవేళ నిజంగా గురువుగారికి తెలియదు, నువ్వు తప్పు చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి తప్పు చేయని వాడిలా నిలబడతావా? గురుద్రోహం కాదా? కట్టి కొడపదా? నేను చెయ్యను. గురువు ముందు నిలబడి నమస్కరించగలిగిన యోగ్యత నాకు చాలు. ఇప్పుడు ఏమైంది? గురువు రక్షణ బాధ్యత స్వీకరించాడు. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్నటువంటి తండ్రి కడుపున పుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో పరమేశ్వరుడిలోకి చేరిపోతాడు. అందుచేత గురువు రక్షకుడు. వచ్చిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. అది ఏదో డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఓసారి చెప్పేసి వదిలిపెట్టేసేది కాదు గురువు అంటే. గురువుతోడి అనుబంధము తెగిపోయేది కాదు. అందుకే ఒక చమత్కారమైన మాట అంటారు. అసలు లక్షణం ఏమిటంటే, గురువు కూడా, శిష్యుడు లేని గురువు అందం ఉండదు. శిష్యుడి కోసం పాకులాడతాడు గురువు. ఎంత పాకులాడతాడో తెలుసా? వేదంలో ఒక హోమం ఉంది, అవంతి హోమము అని పేరు దానికి. ఆ హోమం ఎందుకు చేస్తారో తెలుసా? యోగ్యులైన శిష్యులు కావాలని చేస్తారు. కొన్ని కాలేజెస్కి ఎక్కువ మంది విద్యార్థులు రాకపోతే అవంతి హోమం చేస్తే చాలామంది వచ్చి చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవంతి హోమం చేస్తారు. ఏమండి, గురువు కూడా అవంతి హోమం చేస్తాడు. దేనికోసం అంటే యోగ్యులైన శిష్యులు నా దగ్గరికి వచ్చి పాఠం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, అది త్యాగం. ఎందుకో తెలుసా? తన విద్య తనతో పోయిందనుకోండి మోహం. సరస్వతి అంటే ప్రవాహం. అందుకే గంగ కనబడుతుంది, యమున కనబడుతుంది, సరస్వతి కనపడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తోందండి అంటారు. ప్రదయ్యదాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః
यो वेदादो स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिनीलस्य परस्वमहेश्वरः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भव स्वम